ఇన్ జనరల్ ఐఏఎస్ అవ్వాలని నువ్వు అనుకుంటే గమనించండి, ఎస్ఏలో 50% మార్కులు రావాలన్నమాట, జిఎస్లో 50% మార్కులు రావాలన్నమాట, ఆప్షనల్లో 60% మార్కులు రావాలన్నమాట. దిస్ ఈజ్ ద ఈక్వేషన్. కానీ ఇక్కడ 2 పాయింట్ చెప్పాలనుకుంటున్నాను మీకు. పాయింట్ నెంబర్ 1, సార్ ఆఫ్టర్ ఆల్ 50యా, జస్ట్ 50% ఏంటి సార్, నాకు ఇంటర్మీడియట్లో మీకు ఎన్ని అనుకుంటున్నారు, 100% వచ్చింది సార్, 100కి 100 మ్యాథ్స్, 100కి 100 ఫిజిక్స్, నేను నారాయణ చైతన్య నుంచి వచ్చాను సార్, ఏమనుకున్నారు మీరు, నాకు 10th క్లాస్ అయితే చెప్పనక్కలే సార్. నో, గుర్తుంచుకోండి, ఇక్కడ ఎగ్జామినేషన్కి సంబంధించి సివిల్ సర్వీసెస్లో 50% రావడమే కష్టం, గుర్తుంచుకోండి. 50% రావడమే కష్టం. నేను ఇంకా ఇంటర్వ్యూ మార్కులు కలపలేదు, ఇంటర్వ్యూ గురించి మాట్లాడలేదు, ఇంకా చెప్తాను దాని గురించి. మీరు ఇవాళ డిసైడ్ అవ్వండి. క్యాజువల్గా చదువుతాను సార్, నేను క్యాజువల్గా మాత్రమే చదువుతూ వెళ్తాను అంటే మాత్రం ఐఏఎస్ రాదు. మీరు దీక్ష పట్టాలి, మీరు యజ్ఞం చెయ్యాలి, మీరు తపస్సు చెయ్యాలి, అప్పుడు మాత్రమే వస్తుంది, లేకపోతే రాదు. అందుకని జనరల్ ఎస్ఏలో 50% మార్కులు తెచ్చుకోవడం అంత ఈజీ కాదు, గుర్తుంచుకోండి. జిఎస్లో 50% మార్కులు తెచ్చుకోవడం అంత ఈజీ కాదు, గుర్తుంచుకోండి. అందుకని ఆప్షనల్లో 60% తగ్గకుండా చూసుకోండి. అందుకని ఆప్షనల్ ఇంపార్టెంట్. ప్రత్యేకంగా ఈ ఓరియంటేషన్ 5 క్లాసెస్లో ఒక క్లాస్ ఆప్షనల్గా ఇస్తున్నాను. అందుకని ఒక్క మాటలో చెప్పాలి అంటే, ఎస్ఏలో 50% తెచ్చుకోవాలంటే ఏం చెయ్యాలి, నన్ను నమ్మండి, నేను మీకు నేర్పుతాను. జిఎస్లో 50% తెచ్చుకోవాలంటే ఏం చేయాలి, నన్ను నమ్మండి, నేను నేర్పుతాను. నాకు అక్కలేజా ఉంది, నేను అలా ప్రిపేర్ అయ్యి వచ్చాను. కావాలంటే చూడండి, ఇప్పుడు మీకు బోర్డు మీద చూపిస్తాను, ఎకానమీ గురించి ఇంత ఎనాలిసిస్ చేస్తాను నేను. రెఫరెన్స్ పుస్తకాలు లేకపోయినా మార్కులు వచ్చే కేటగిరీ చెప్తాను మీకు. ఇట్లా నేను సైంటిఫిక్గా ప్రిపేర్ అయ్యి మీకు ఎనాలిసిస్ చేస్తాను. కాబట్టి మీరు గుడ్డిగా నన్ను నమ్మచ్చు.